గత ప్రభుత్వ హయాంలో ఇల్లు పూర్తి కాకుండానే కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. నెల్లూరు టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ హౌసింగ్ లో విజిలెన్స్ విచారణ జరిగితే దాదాపు 6,000 కోట్లపై జరుగుతున్న అవినీతి బయటపడుతుందన్నారు. అత్యంత నాణ్యతా లోపంతో నిర్మించిన ఇళ్లలో పేదలు ప్రాణాలు పణంగా పెట్టి నివసిస్తున్నారని అన్నారు. ఒకసారి పేదలకు నాణ్యత లేని ఇల్లు నిర్మిస్తే మరలా మరమ్మతులు చేయడానికి వీలు కాదని సోమిరెడ్డి తెలిపారు. లక్షల ఇల్లు నిర్మాణానికి ఇచ్చినప్పుడు కొన్ని నిబంధనలు ఉండాలని, సరైన నియమ నిబంధనలు లేని కారణంగా రాక్రీట్ నిర్వాహకులు నా పేరు మీద సంస్థ లేదు అని కోర్టు నుండి వెసులుబాటు తెచ్చుకోగలిగారన్నారు. కూటమి ప్రభుత్వంలో విచారణ చేపడితే 100 కోట్ల అవినీతి జరిగినట్లు తేలిందన్నారు. జేఎన్ఆర్ సంస్థకు 1310 కోట్లు విలువైన ఇల్లు ఇచ్చారని, రాక్రీట్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే సంస్థకు 907 కోట్ల పనులు అప్పజెప్పారన్నారు. ముఖ్యమంత్రికి లేఖ రాశానని, అవినీతిపై విచారణ జరపమని కోరామన్నారు. ఒక్క జేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఆయన బోయిళ్ల జనార్దన్ రెడ్డి అని ఆయన సంస్థకి 1318 కోట్ల రూపాయల విలువైన 73,250 ఇళ్ళు బాధ్యతలు ఇచ్చారు వితౌట్ ఎనీ అగ్రిమెంట్. అట్లే రాక్ క్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక ఎక్స్ఎంఎల్ఏకి సంబంధించి అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, రాక్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకి ఒక మాజీ ఎమ్మెల్యే సంస్థకి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే సంస్థకి 907 కోట్ల రూపాయల విలువైన 50,319 ఇళ్ళు నిర్మాణం ఇచ్చారు. వీళ్ళిద్దరికీ రెండు సంస్థలకి ఇప్పటికీ 1,200 కోట్ల రూపాయలు పే చేశారు. ఈ రెండు సంస్థలకు కలిసి 2,225 కోట్ల రూపాయల వాల్యూ వర్క్స్ ఇచ్చారు. అంటే జేఎన్ఆర్కి వచ్చి 1318, రాక్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చి 907 కోట్లు, రెండు కలిపి 2,225 కోట్ల రూపాయల పనులు అప్పగిచ్చారు. దాంట్లో ఇప్పటికి 1,200 కోట్లు పే చేసేసారు. అవి ఇళ్ళు పూర్తిగాలే, స్లాబ్ వేసి ఉంటే కిటికీలు తలుపులు ఫ్లోరింగ్ చేయలే, అసలు బేస్మెంట్ లెవెల్లో ఆపేసేసేసారు. బేస్మెంట్లోనే భారీగా డబ్బులు మిగిలినాయి వాళ్ళకి. అవి ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన బోయిళ్ల జనార్దన్ రెడ్డికి 73,000లో 34,676 ఇళ్ళు పూర్తి చేశాను అన్నాడు. ఆ ఇళ్ళు పోయి చూడండి, తలుపులు కిటికీలు కూడా బిగించలే. బోయిళ్ల జనార్దన్ రెడ్డి కంపెనీకి 660, అంటే 4 కంపెనీల పేర్లు పెట్టాడు ఆయన. 666 కోట్లు నగదు రూపంలో చెల్లించారు, 110 కోట్ల రూపాయలు సిమెంట్ రూపంలో చెల్లించారు, 152 కోట్లు స్టీల్ రూపంలో చెల్లించారు, 18,50,00,000 ఇసుక రూపంలో చెల్లించారు. మొత్తం కలిసి 951 కోట్లు. రాక్రీట్ కన్స్ట్రక్షన్స్ 50,390 ఇళ్ళు వాళ్ళు చేపట్టారు. వీటిలో అరకొర ఓన్లీ 2,011 ఇళ్ళు పూర్తయినట్టు చూపించారు. అసలు కొన్ని ఇళ్ళు మొదలు పెట్టలే, కానీ వాళ్ళకి పే చేసిన అమౌంట్ నేను మీకు చెప్పడం జరిగింది. ఈ స్టీల్ కొనుగోలులో భారీగా జరిగింది, అవి కూడా నేను మీకు తెలియజేస్తా. ఎంత మార్కెట్లో ఎంత ఉంది, దాదాపు 7-8 వేల రూపాయలు ఎక్స్ట్రా పెట్టి కొన్నారు. ఇక్కడ ఏంటంటే ఆప్షన్ 3లో వాటిల్లో ఎంఎస్ డోర్ ఫ్రేమ్స్, విండోస్, డోర్ షట్టర్స్, ఎలక్ట్రికల్ వస్తువులు, టాయిలెట్ పాన్స్, పీవీసీ ఓవర్ హెడ్ ట్యాంక్స్, వర్లీ ఆర్ట్స్ అంటే ఆ స్టిక్కరు జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ వేసేదానికి అన్నీ కలిపి 302 కోట్లు ఖర్చు పెట్టినట్టు, ఆ మెటీరియల్ కొనుగోలు చేసినట్టు ఏడిచ్చారు. 18 రకాల వస్తువులు లబ్ధిదారుల పేరుతో బుక్ చేయించి వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ సంతకాలు కూడా వీళ్ళే పెట్టేసేసి చేశారు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ పైన వర్లీ ఆర్ట్ స్టిక్కర్స్ ఒక్కొక్క స్టిక్కర్ 630 రూపాయలు అయితే దాన్ని 1,100కు కొనుగోలు చేసినట్టు. ఈ స్టిక్కరు ఆ ఇంటికి వేయాలంట, ఎక్కడన్నా వేసినట్టు చెప్పండి. వేయలేదు, కొనింది 660, చూపించింది 1,100. ఇది ఇటువంటి భారీ మోసాలు. మీకు ఒకటి, ఇవన్నీ పేమెంట్ షెడ్యూల్లో కూడా ఇష్టానుసారం చేశారు. పేమెంట్ షెడ్యూలు బేస్మెంటు అంతకుముందు ఇచ్చిన జీవో ఫస్ట్ 2021 జనవరి 5 ఉత్తర్వుల్లో బేస్మెంట్ వరకు కడితే పేమెంట్ 53,000. అదే 2021 8వ నెల 25వ తేదీ ఆ విలువని 60,000కి పెంచారు.
అదే బేస్మెంట్కి 2021/8/30 మళ్ళీ 6 నెలల్లోనే 5 రోజులకి ఇంకొక ఆర్డర్ ఇచ్చారు. 70,000 పే చేసేస్తాం, బేస్మెంట్కి 70,000 పే చేసేస్తాం. అది పరిస్థితి. ఈ టెండర్లు, అగ్రిమెంట్లు, ఈఎండీలు, మార్గదర్శకాలు లేకుండా 6,250 కోట్ల విలువైన 3,47,224 ఇళ్ళు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఈరోజు ఆ రాక్ క్రీట్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఎక్స్ఎమ్మెల్యే మీద కేసు పెడితే అతను కోర్టుకు పోయి నా పేరుతో అగ్రిమెంట్ లేదు, నన్నేంది మీరు చేసేది అని చెప్పేసి కోర్టులో రిలీఫ్ తెచ్చుకున్నాడు. కారణం ఏంటంటే ఇన్ని లక్షల ఇళ్ళు 5 లక్షలు దాటితే అగ్రిమెంట్ చేయాలా, ఈఎండి గంటాలా, కాంట్రాక్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి. అసలు లేకుండా మొత్తం బెనిఫిషరీ పేరుతో మాదిరిగా వీళ్ళు చేసి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వీళ్ళు జాయింట్ అకౌంట్ చేసేసి ట్రాన్స్ఫర్ చేసుకొని, నేను వరిగుండకు పోయినప్పుడు అన్నీ చూసాం, మీ అందరికీ చూపించాను, చేశారు. ఎలాంటి కండిషన్స్ లేకుండా. ఎగ్జాంపుల్, వరిగుండ లేఅవుట్లో మంత్రి గారు కూడా ఇళ్ళు వచ్చి చూశారు. నేను కాలుతోదంతే ఆ గిరిజనుల ఇళ్ళు గోడ పడిపోయింది. 2.5 అడుగు మాత్రమే ఫౌండేషన్ డెప్త్, 2.5 ఫీట్ చూపించారు ఆ ఫౌండేషన్. దానికి కింద 7 అడుగులు ఉండాల, అది 2.5 అడుగు చూపించారు. పైన రూఫ్ హైటు కింద నుంచి బేస్మెంట్ నుంచి రూఫ్ హైటు 9.6 అడుగులు ఉండాల, 8.6 అడుగులు ఉంది. స్లాబ్ థిక్నెస్ 4 ఇంచెస్ ఉండాల, అంతకంటే తక్కువ ఉంది. ఈరోజు ఆ ఇళ్ళన్నీ పనికిరావు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటానంటే మొత్తం స్టేట్ ఫిగర్స్ చెప్పా. నెల్లూరు జిల్లాకి విజిలెన్స్ ఎంక్వైరీ చేయించాను నేను. ముఖ్యమంత్రి గారి స్వహస్తాల మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేశాడు. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, 100 కోట్లు ఇప్పటికి జరిగింది, క్వాలిటీ మీద జరిగితే ఇంకొక 100 కోట్లు జరగద్దని ఇచ్చారు. ఏం యాక్షన్ తీసుకున్నారు? ఎందుకు బోయిళ్ళ జనార్దన్ రెడ్డి, నరేంద్ర రెడ్డికి ఈ క్వాలిటీ లేని ఇళ్ళు అని చెప్పేసి విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉంటే ఒక పక్కన మళ్ళీ మీరు ఎందుకు పేమెంట్లు చేశారు? అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108. Hi Nilor, please subscribe to N3 TV.